Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు గీతావధాన కళావనిధి ఎడ్లపల్లి మోహన్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. 3500కు పైగా కార్యక్రమాలు నిర్వహించారు. చాలామంది జీవితాల్లో మార్పు తీసుకురావాలి అని మీరు చేసిన ప్రయత్నం అందరికీ కూడా చేరిందండి. అసలు ఈ కార్యక్రమం చేసినందుకు ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఐ డ్రీమ్ తరపున తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. చాలా సంతోషం నాకు కూడా. మోహన్ రావు గారు, మామూలుగా మీరు భగవద్గీతలో ఎక్కడైనా ఒక పదం చదివితే చాలండి, ఆ శ్లోకం చెప్పేస్తారు, ఏ అధ్యాయమో కూడా చెప్పేస్తారండి నెంబర్స్తో సహా. అవును, దాన్ని గీతావధానంలో ఒక పార్ట్ అన్నమాట అది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నాకు అలా వచ్చు కాబట్టి ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే గీతావధానం చేయడం జరిగింది. అంటే నేను అవధానం కోసం నేర్చుకోలేదు, బికాజ్ జస్ట్ ఒక ఇష్టంతో నేర్చుకోవడం జరిగింది అనమాట. ఎన్ని ఏళ్ళు పట్టిందండి ఇది నేర్చుకోవడానికి? అట్లా ఇంకా టైం తెలియదండి అసలు. మొత్తం 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. ఓకే. ఒక్కసారి మన కార్యక్రమం మొదలుపెట్టే కంటే ముందు నా దగ్గర భగవద్గీత ఉంది. అందులో ఇందాక మనం మాట్లాడినట్టుగా ఒక చిన్న పదం నేను చదువుతాను. ఆ శ్లోకం మొత్తం అది ఏ అధ్యాయంలో అనేది చెప్తారా అండి? ఉదాహరణకి ఊరికే సరదాగా ఇలా మొదలుపెట్టి మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి. ఏదైనా భూతేశ దేవదేవా. భూతేశ దేవదేవ. ఇంకొక వర్డ్ పక్క చదవండి. భూత భావన. భూతేశ దేవదేవ జగత్పతే. 15th శ్లోక 10th చాప్టర్. స్వయమేవ ఆత్మనా ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. అంటే అవి అన్నీ భగవంతుడి నుంచి అర్జునుడు విన్న తర్వాత అర్జునుడికి ఒక విపరీతమైన ఆనందం కలిగి భగవంతుడిని పొగుడుతున్నాడు అనమాట. ఓకే. నువ్వు ఇన్ని రకాలుగా చెప్తుంటే నాకేం పూర్తిగా అర్థం కావట్లేదు, నీ గురించి నీకే తెలుసు, సకల ప్రాణాలకు ఆధారమైన వాడివి, సకల ప్రాణుల్ని శాసించేవాడివి అని ఎన్ని జగత్పతి అంటే జగత్తుకే అధిపతివి అని ఇన్ని రకాలు వచ్చిన ప్రతి పదంతో పొగుడుతున్నాడు. అది 15వ శ్లోకము. ఇది అర్జున వాచండి. ఓకే. అస్మి నక్షత్రాణం. అస్మి నక్షత్రాణం అంటే 21వ శ్లోకము. అవునా? ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిర్ అంశుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణం అహం శశి. అంటే చల్లగా ఉంటుంది కాబట్టి చంద్రుడిని కూడా నక్షత్రంతోనే పోల్చుకున్నారు, ఎందుకంటే మన దృష్టి అట్లా ఉంటుంది కాబట్టి. అది 21వ శ్లోకము, సేమ్ 10వ అధ్యాయము. అంటే విభూతి యోగం అంటారు. అంటే భగవంతుడు అన్నింటిలో ఉన్నాడు కాబట్టి, భగవంతుడు లేని చోటే లేదు కాబట్టి. అంతకుముందు భగవంతుడు అర్జునుడికి చెప్పినా కూడా అనేక సందర్భాల్లో 7వ అధ్యాయంలో చెప్పాడు, 9వ అధ్యాయంలో చెప్పాడు, అయినా కూడా మళ్ళీ 10వ అధ్యాయంలో కూడా చెప్పాడు. అంత చెప్పినా ఈయనకేమో ఇంకా చెప్పు అంటే ఇక సరేలే నీ కోసం చెప్తాను, ఇక మళ్ళీ అడగకుండా నేను లేనంటూ లేనే లేదు, అయినా నీ దృష్టిలో ఏదైతే ఇంపార్టెంటో అలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. అంటే నా దృష్టిలో ఇంపార్టెంట్ కాదు, నా దృష్టిలో అన్నీ సమానమే. నువ్వు కొన్నిటిని ఎక్కువ కొన్ని తక్కువ అంటావు కాబట్టి నీ దృష్టిలో ఏదైతే ఇంపార్టెంటో అది అందులో ఏదైతే కొంత ఉదాహరణ చెప్తాను అని. అసలు ఈ చెప్పబోయే ముందు 20 శ్లోకాల్లో వరుసగా ఒక్కొక్క శ్లోకంలో 4 పేరు చెప్పి, అంటే 20 × 4 80. ఇది హిమాలయస్ అంటారు, సింహం అంటారు, ఏనుగు అంటాడు, అన్నిట్లో నేను ఉన్నానని చెప్పుకుంటూ మళ్ళీ చెప్పు అన్నప్పుడు అసలు ఎవరు గమనించని మాట ఏంటంటే, భగవాన్ వాచలో అంటే మాటలో ఏముంటుందంటే హంత అంటాడండి 19వ శ్లోకంలో. ఇది అన్నీ చెప్పే ముందు హంత అంటే చంపుతున్నావురా నాయనా అని. అంటే భగవంతుడే అంత శక్తి గలవాడు, ఓపిక గలవాడు, ఎంత వాళ్ళవాడు, అన్నీ చెప్పడానికి సిద్ధమైన వాడు, ఆయనకే విసుగు కలిగించేటట్టుగా ఇంకా చెప్పు అని అంటే, సరే చెప్తానులే, ఏం చేస్తాను, మళ్ళీ ఇంకోసారి నువ్వు నన్ను అడగకుండా ఉండేటట్టు చెప్తానని చెబుతూ ఇలాంటి అన్నింటిలో నేను ఇందులో ఉన్నాను అందులో ఉన్నాను అని చెప్పటం అట్లా చెప్పుకుంటే వెళ్ళిపోయాడు అనమాట. ఇది విభూతి యోగం. అంటే మొత్త పరతరం నా అన్యత్కించి దస్తి ధనంజయ, నాకంటే వేరైంది కానీ శ్రేష్టమైంది కానీ
సృష్టిలో లేనేదే లేదు. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఒక దండలో దారం లేని ఆ మణి కానీ పువ్వు కానీ ఉండదు కదా, అలానే నేను లేకుండా ఈ సృష్టిలో ఏది లేదు. సూది మనం మోపితే అక్కడ కూడా ఆ డాట్ స్థానంలో కూడా నేనున్నాను. ఓకే. ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, కళ్ళ బయట ఉన్నాను, కళ్ళ లోపల ఉన్నాను, కంట్లోనూ ఉన్నాను. అంతటా నేను లేనిదంటూ లేనే లేదు అని 20వ శ్లోకంలోనే అహం పరమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యం చ భూతానాం అంత ఏవచ. నేను అందరికి ఆధారంగా ఉన్న పరమాత్మని, సకల ప్రాణుల పుట్టుకలోను మధ్యలోను చివరిలో ఉన్నవాడిని, అనికి నేను లేనిది ఎక్కడ అని ఇక అలానే చివర్లో అంటాడు. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నదస్తి వినాయస్యాత్ మయాభూతం చరాచరం. అసలు ఏది ఏదన్నా చెప్పు నువ్వు, అందులో దాని బీజం మూలం నేను. ఓకే అని ఇట్లా చెప్పుకుంటే పోయి చివరికి అంటాడు కోపం వచ్చి, అథవా బహునేతేన కిం జ్ఞాతేన తవర్జున. ఇన్ని రకాలుగా అడిగి నన్ను చంపుతున్నావు, చెప్పించుకుంటున్నావు, ఇన్ని రకాలుగా తెలుసుకొని ఏం చేస్తావు? నేను మొదటే చెప్పాను కదా, ఇష్టభ్యాహం ఇదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. సృష్టి మొత్తంలో నేను అనే ఆధారం లేని, నేను ఆధారంగా లేని జీవి కానీ వ్యవహారం కానీ ఏదీ లేదు అని ఒక్క మాటలు ఇంకో నోరు మూసుకొని అన్నాడు అన్నమాట, ఇండైరెక్ట్ చెప్పాలంటే. ఓకే. దృఢమితి తతో వక్ష్యామి. ఇష్టోసిమే దృఢమితి తతో వక్ష్యామి తేహితం. ఇష్టోసిమే దృఢ సర్వగుహ్యతమం భూయస్సుణమే పరమం వచః. ఇష్టోసిమే దృఢమితి 64 శ్లోక ఆఫ్ 18th చాప్టర్. అంటే నువ్వు నాకు చాలా ఇష్టుడివి, అందుకని పరమ రహస్యమైంది సర్వగుహ్యతమం దాన్ని నీకు చెబుతున్నాను. ఎందుకంటే ఇష్టుడు కాబట్టి దృఢం, ఇందులో సందేహమే లేదని చెప్తున్నాడు. అజ్ఞాన సమ్మోహ. ప్రణస్తస్తే ధనంజయ. ఇది 72 శ్లోక ఆఫ్ భగవాన్, లాస్ట్ శ్లోక. ఇప్పుడు దా ఇన్ని చెప్పాను కదా. కచ్చిత్ ఏతశ్రుతం పార్థ త్వయి ఏకాగ్రేణ చేతస. ఇప్పుడు దాకా నేను చెప్పిన దాన్ని నువ్వు ఏకాగ్ర చిత్తంతో విన్నావా? కచ్చిత్ అజ్ఞాన సమ్మోహ ప్రణస్తస్తే ధనంజయ. నీ అజ్ఞానంతో ఏర్పడిన ఈ వ్యామోహం పోయిందా అని అడుగుతున్నాడు అన్నమాట. 72 లాస్ట్ శ్లోక ఆఫ్ ది భగవాన్. రాజసం చలం. రాజసం చలం అధ్రువం. అవునా? 18th శ్లోక కదా, 17th అధ్యాయము. సత్కారమాన పూజార్థం తపో దంబేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలం అద్రోహం. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేది నేను గొప్ప అనిపించుకోవటానికి సత్కారాలు పొందటానికి గనక అయితే అది రజోగుణమైన వ్యవహారమే కానీ నిజమైన జ్ఞానం కాదు అని చెబుతున్నాడు అన్నమాట. తపస్సు. ఒక్కోసారి కాషాయ వస్త్రాలు వేసుకుంటాం. ఇప్పుడు నేను కాషాయ వస్త్రాలు వేసుకున్నాను అనుకోండి, ఇక్కడికి వస్తే మీ వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి ముందు దండం పెట్టి తర్వాత మాట్లాడతారు. కానీ నేను నలుగురు అట్లా గుర్తించి నమస్కారం పెట్టడానికి కనుక కాషాయ వస్త్రాలు వేసుకుంటే, కాషాయ వస్త్రాలు అంటే నార్మల్ ఆడంబరాలను పక్కన పెట్టినట్టే కదా, ఇది తపస్సే కదా. కానీ ఇలాంటి తపస్సు నిజమైన తపస్సు కాదు. ఇది దుడుకుతనంతో కూడిన అజ్ఞానంతో కూడిందే కానీ నిజమైన తపస్సు కాదు అని చెప్తున్నాడు అన్నమాట. అమ్మో, ఏ ఒక్క పదం చెప్పినా మీరు అన్ని క్లియర్గా చెప్పేస్తున్నారు. లాస్ట్గా చివరిగా ఒక్కటి అడిగి మనం కార్యక్రమం మొదలు పెడదామండి. నిర్వికారః కర్త. 26th శ్లోక ఇది. సిద్ధసిద్ధ్యో నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. దాన్ని మొదటి లైను ముక్త సంగో అంటే వితౌట్ డిటాచ్డ్. సంఘం అంటే అటాచ్మెంట్. ముక్త సంగో అంటే ఫ్రమ్ ది అటాచ్మెంట్ నుంచి బయటపడ్డాడు. ముక్త సంగో అనహంవాది, అహంకారం లేనివాడు. ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యసిద్ధ్యో నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. అంటే అటాచ్మెంట్ లేకుండా ఫ్రీగా స్వేచ్ఛను అనుభవిస్తూ ఏది తను చేసే అయినా కాకపోయినా ఏది షేక్ అవ్వకుండా, అంటే లోపల ఉద్వేగానికి గురి అవటం కానీ డిప్రెషన్ కానీ గురి అవటం కానీ లేకుండా, నిర్వికారః అంటే చలించకుండా, కరెక్ట్గా చలించకుండా. అది అయితే నేను ఎక్కువ ఎగిరెగిరి పట్టడం కానీ కాకపోతే డౌన్ అయిపోవటం కానీ లేకుండా చలించకుండా స్థిరంగా అయినా కాకపోయినా ఉండి పనిచేసే కర్తని సాత్విక కర్త అంటారు. అంటే సాత్విక జ్ఞానంలో ఉన్న కర్త అంటారు అని చెప్తున్నారు అన్నమాట. అద్భుతం అండి. అసలు
నంబర్స్తో సహా ఎంత బాగా చెప్పేస్తున్నారో అసలు. ఇంకా ఇలా చెప్తూ ఉంటే మీరు ఎన్ని శ్లోకాలైనా ఇలా చెప్పేస్తూ ఉంటారనేది చాలా చక్కగా అర్థమైంది నాకు. ఓన్లీ 701 అంతే, అంతకన్నా లేవు కదా. ఓన్లీ 701. చక్కగా చెప్పారండి. అయితే మోహన్ రావు గారు, భగవద్గీత గురించి మాట్లాడాలి అంటే ఈ గీత అనేది ఎప్పుడు వింటున్నాం అంటే ఎవరైనా కాలం చేసినప్పుడు, ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంట్లో మాత్రమే వినటం అనేది ఎక్కువగా జరుగుతోందండి. దీనిపైన మీరేమంటారండి, దీని గురించి మాట్లాడాల్సి వస్తే? ఏంటి, ఆ టైంలో భగవద్గీత శ్లోకాలు రికార్డు ద్వారా పెట్టి నలుగురికి వినపడేటట్టు పెడతారు. నేను కూడా చాలా చోట్ల వింటూనే ఉన్నాను, తప్పు లేదు. ఆ టైంలో ప్రతి వాళ్ళు కొంచెం బాధతోనూ, ఇంట్లో వాళ్ళు ఇంకా ఎక్కువ దుఃఖంతోనూ ఉంటారు కాబట్టి, కొంత వైరాగ్యంతో కూడా ఉంటారు కాబట్టి, వేరే విషయాలు కూడా ఎక్కువ మాట్లాడుకోరు కాబట్టి, వాళ్ళు ఇందులోని సందేశం ఏదైతే భగవద్గీతలో ఉన్న నిజమైన సందేశాన్ని వినే స్థితిలో ఉంటారు. ఓకే, వినే స్థితిలో ఉంటారు కాబట్టి, ఆ స్థితిలో వాళ్ళు బాగా వింటారు కాబట్టి, దీనివల్ల ఎంతో లాభాన్ని విన్న వాళ్ళంతా, అది చనిపోయిన ఆయన కోసం కాదది, చనిపోయిన వాళ్ళ చుట్టుపక్కల ఉన్న విషాదంతో ఉన్న వాళ్ళ కోసం. అంటే చనిపోయిన అతను మోక్షానికి వెళ్ళాలి అంటే గీత అనేది ఇక్కడ పెట్టాలి అని కూడా కొందరు అంటూ ఉంటారు కదండి. అసలు ఏమి చేసినా చనిపోయిన తర్వాత ఆయనలో ఉన్న జీవుడు అంటే మన మనసులో ఉన్న ఇష్టాలు అయిష్టాలతో కలిసిన ఒక వ్యవహారం అన్నమాట. ఆ జీవుడు అంటే మనసులో బుద్ధిలో ఉన్న ఇష్టాయిష్టాలు ఉంటాయి కదండి మనకి, కొన్ని ఆకారాలు ఉంటాయి కదా, నేను గొప్ప నేను తక్కువ, ఇవన్నీ కూడా వీటితో ఉన్న వాసనలు అంటారు, ఇష్టాయిష్టాలు అంటారు. వీటితో ఉన్న జీవుడు శరీరం చనిపోయిన తర్వాత ఈ శరీరం వదిలిపెట్టి కొంతకాలం ఎక్కడో ఉండి తర్వాత ఇంకో శరీరం దొరికినప్పుడు ఇంకో శరీరంలో ప్రవేశించడం జరుగుతుంది. కానీ వీళ్ళు, నా అభిప్రాయం ప్రకారం, భగవద్గీత చెప్పిన ప్రకారం అయితే వీళ్ళు ఎన్ని చేసినా ఆయన మీద ఏ ఎఫెక్ట్ ఉండదు. ఆయన ఏం తీసుకెళ్తాడంటే, ఆ చనిపోయే ముందు ఆయన మనసులో ఏ ఇష్టాలు ఏర్పరచుకొని ఉన్నారో అదే అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వెళ్ళిపోతుంది తప్ప వీళ్ళు ఏమి చేసినా దానిలో మార్పు రాదు. అక్కడ కూర్చున్న వాళ్ళ కోసం, అక్కడ వాళ్ళ కోసం బెనిఫిట్. ఎందుకంటే మా వాళ్ళు పోయారని ఒక బాధ ఉంటుంది కదండి. అసలు భగవద్గీత ఏం చెబుతుంది, శరీరం పోయినా నీవు నాశనం కాదు. ఇక్కడ నువ్వంటే ఈ శరీరాన్ని నాది అని అనుకుంటున్న మనసు, ఈ శరీరం నాది నేనే అనుకుంటున్న మనసు ఏ ఇష్టాలు ఈ శరీరంతో పాటు ప్రపంచంలో ప్రవర్తించేటప్పుడు ఇష్టాలు ఏర్పరచుకున్నాయో ఆ ఇష్టాలతో ఈ శరీరాన్ని పట్టుకొని అప్పుడు దాకున్న మనసు ఈ శరీరం పాడవటం వల్ల ఇక తనకి ఇష్టాలు తీర్చుకునే అవకాశం లేదు కాబట్టి అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళి ఇంకొక శరీరం దొరికే అంతవరకు వెళ్తుంది. ఇష్టాలు పూర్తిగా లేవు అనుకోండి, అప్పుడు ఇంకో శరీరం అవసరం లేదు. పరమాత్మ అంటే సృష్టి మొత్తం వ్యాపించిన పరమాత్మలో లీనమైపోతుంది. ఎలాంటి బాధలు, భయాలు, ఆందోళనలు ఏమీ ఉండవు అన్నమాట. కానీ కొంత ఇష్టాలు మిగిలి, కొంత శత్రువు మిత్ర భావాలు మిగిలి ఉండి అవి తీర్చుకోవటం కోసం ఒక శరీరం కావాలి కాబట్టి, ఈ లోపలే శరీరం పోయింది కాబట్టి మళ్ళీ ఈ కోరికలను తీర్చుకోవటం కోసం, లేకపోతే సంపూర్ణ స్వేచ్ఛను నేను పొందాలని అనుకుంటున్నాం కదా, ఇంకా కొంచెం ఇష్టాలు ఉన్నాయి నాకు, శరీరం వదులుతున్నా కానీ దాని మీద ఇష్టం పోలా, ఎదురుగా ఉంది. మరి శరీరం పోయిన తర్వాత దాన్ని ఎదురుగా చాక్లెట్ పెట్టినా తినలేను కదా నేను ఇప్పుడు. కాబట్టి మళ్ళీ చాక్లెట్ తినాలని కోరిక ఉంటే ఆ చాక్లెట్ తినటం కోసం ఇంకో శరీరం కావాలి. సో ఈ శరీరం పనిచేయట్లేదు కాబట్టి ఈ శరీరం నుంచి వదిలిపెట్టి ఎప్పుడు మళ్ళీ ఇంకో శరీరం దొరికితే రెడీగా ఎవరి శరీరం ఇస్తారు? ఇంకో తల్లిలో గర్భంలో ఉన్న ఆ శిశువులోనే అప్పుడు దూరిపోతే ఇంకక్కడ కాంపిటీషన్ ఉండదు. అక్కడి నుంచి కొంచెం మళ్ళీ వచ్చి అదే ఇష్టాలతో, ఎక్కడ ఏ ఇష్టాలతో శరీరం వదిలిపెట్టాడో ఆ ఇష్టాలతోనే స్టార్టింగ్లోనే ఉంటాడు. కాబట్టి బిగినింగ్లో బయటపడదు. ఇప్పుడు ఎవరి మీద బాగా కోపం ఉందనుకోండి, గందరగోళం చేయాలని మెంటాలిటీలో రౌద్రంగా ఉన్నాడనుకోండి, ఆ రౌద్ర భావాలు తీవ్రంగా ఉన్నాయనుకోండి, ద్వేషం అనేది ఉంటే ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత పిల్లలు నెక్స్ట్ దానిలో వెళ్తారు కదా, ఆ రౌద్రము ఇది రాక్షసులాగా ప్రవర్తించటం ఇవన్నీ ఉంటాయి అనుకున్నారా? ఉండవు. ఏముంటుందంటే చిన్న పిల్లలు దేవుళ్ళలాగా అంటారు కదా మనం, కానీ
ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఉమ్మెత్తు పువ్వు అంటారు చూసారా, ఉమ్మెత్తు పువ్వు మొదట్లో ఉంటే బాల్ లాగా ఉంటుంది, ముళ్ళలాగా ఉంటాయి. మొదట్లో చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అదే పెద్ద అయిన తర్వాత ఇట్లా అనుకుంటే గుచ్చుకుంటాయి. అంటే అతనిలో ఆ రాగద్వేషాలు ఉన్నాయి, రాక్షస గుణాలు కూడా ఉన్నాయి, దైవ గుణాలు కూడా కొన్ని రాక్షస గుణాలు ఉన్నాయి. అవి ఇంకా బలపడలేదు కాబట్టి అందుకని మనకి చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. కానీ పెద్ద అయిన తర్వాత ఎలాంటి గుణాలు అతనిలో బలం పొందుకుంటున్నాయో, దేంతో అతను ప్రవర్తించబోతున్నాడో అది బిగినింగ్లోనే ఉంటుంది. ఓకే. 27వ అధ్యాయం 27వ శ్లోకంలో ఇచ్ఛాద్వేష సముద్వేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే అంతి పరంతప. శరీరం వదిలేటప్పుడు ఎలాంటి ఇష్టాయిష్టాలు ఉంటాయో అదే ఇష్టాయిష్టాలతో ప్రతి వాళ్ళు పుట్టుకతోనే లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్ని తేడాలతో ఉంటాడు. కానీ అన్నిటిని సమానంగా చూసే స్థితి వేరే భగవద్గీత ఏమో అన్నిటిని సమానంగా చూడమని చెబుతుంది. కానీ అది పర్ఫెక్షన్ పొందలేనప్పుడు సంగతి అన్నమాట. ఇది పర్ఫెక్షన్ పొందినప్పుడు ఇష్టాయిష్టాలు అన్నిటినీ అతీతంగా తయారైనప్పుడు ఇక వేరే శరీరం అవసరం లేదు, మళ్ళీ ఇంకో జన్మ అంటూ ఉండదు. దాన్నే మోక్షం అంటారు, జన్మరాహిత్యం అంటారు. అది అల్టిమేట్గా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. ఓకే. అయితే ఇప్పుడు అంతిమయాత్రకి వెళ్ళే సమయంలో కూడా ఈ గీత అనేది పెట్టుకొని వెళ్తూ ఉన్నారండి. అది కరెక్ట్ అని కొందరు వాదిస్తూ ఉంటే కాదని ఇంకొందరు వాదిస్తూ ఉన్నారు. దారిలో పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం కూడా. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది కూర్చుంటారు, వింటా ఉంటారు కదా. దారిలో అది ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఆ వెహికల్లో లిమిటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు. తర్వాత చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళేమో అది మెంటల్గా వాళ్ళు విషాదంలో ఉండరు కదా, వాళ్ళు మెంటల్గా రెడీగా ఉండరు కదా. రెడీగా లేనప్పుడు వినిపిస్తే ఎట్లా ఉంటుంది, ఎవరికైనా అంత నచ్చదు. తర్వాత ఇంకొకటి మీరు అడగకుండా ఉన్నా నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, శరీరాన్ని తీసుకెళ్ళేటప్పుడు పూలు పోస్తూ ఉంటారు, అందులో మోసుకెళ్ళేటప్పుడు ఆ పూలు ఇస్తే ఆ పూలు ఇటు నుంచి అటు నుంచి ఇటు దారి మీద పడతా ఉంటాయి అన్నమాట. మీరు రెస్పెక్ట్తో చేస్తున్నారేమో, పాపం ఆ శవంలో ఉన్న ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకి ఏది గౌరవం లేదు, అగౌరవం లేదు. కానీ అవి రోడ్డు మీద పడ్డప్పుడు వేరే వాళ్ళు అయిన శవం మీద నుంచి పడుతున్నాయి కదా, వేరే వాళ్ళు దాన్ని అంత ఆహ్లాదంగా స్వీకరించరు. వాళ్ళకి కొంచెం చిరాకు కలిగించిన వాళ్ళం అవుతాం కాబట్టి రోడ్డు మీద పడేటట్టు అలాంటివి వేయటం అనేది కరెక్ట్ కాదని. అంతిమయాత్రకు తీసుకు వెళ్ళేటప్పుడు పూలు చల్లటం అనేది రోడ్డు మీద పడకుండా మీరు విడిగా దండలు వేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ రోడ్డు మీద దానికి సంబంధించిన ఇవి పడేటట్టు చేయకుండా ఉంటే ఉత్తమం అనేది. ఇది నేను చెప్పే పని కాదండి, ఇది కామన్ సెన్స్తో ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. ఇంకా మీరు కూడా అనొచ్చు, ఉదాహరణకి కొంతమందిని పూడుస్తున్నాను, కొంతమందిని దహనం చేస్తున్నారు కదా అని. ఏది కరెక్ట్ అని నన్ను అడిగారు అనుకోండి, నేను కామన్ సెన్స్తో మీరే ఆలోచించండి అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పుడు అందులో లోపల పెడితే పూడ్చారనుకోండి, 1 మంత్ తర్వాత కూడా ఆ శవం దాదాపు అట్లా ఉంటుంది, కొంత స్పాడ్ అయి ఉంటుంది దీనివల్ల. అది మనం ఇమాజిన్ చేయగలం, అక్కడ అది ఉంది ఇది ఉందని. మరి మన వాళ్ళది కొంత సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉంటే కొన్ని పురుగులు ఇట్లా తీసి అట్లా చేస్తే ఆ స్థితిలో మనం లిటిల్ బిట్ ఇమాజిన్ చేయగలం. కానీ ఆ స్థితిలో ఉండటం మన వాళ్ళు ఇష్టం ఉండదు కదా, శరీరం అయినా సరే. శవము ఈ ఇబ్బంది లేకపోయినా పడేసినా కానీ లేపి దిండు నెమ్మదిగా పెడతాం, అవర్ రెస్పెక్ట్ అన్నమాట. ఆయనకేం ఇబ్బంది ఉండదు, మన రెస్పెక్ట్. అలానే పూడ్చినా కూడా ఆయనకేం ఇబ్బంది ఉండదు. కానీ మన మనసు ఏమనిపిస్తుంది, అదే అగ్నికి ఇది చేసామనుకోండి, గాలి అందులో నీరు ఆవిరిగా మారిపోతుంది, ఏది దానిలో ఏమీ మిగలదు. ఆయన ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అనే పొరపాటున సెంటిమెంట్ కూడా ఉండవు. ఇది ఇప్పుడు మతాలు ఇదని మా పద్ధతి అని ఇరుక్కుపోయిన వాళ్ళకి మనం చెప్పలేం. కానీ కొంచెం ఇట్లా ఆలోచించి చూస్తే ఎవరికి హృదయానికి తెలుస్తుంది సైంటిఫికల్గా. ఇంతెందుకంటే అసలు ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఇది కాంటెస్ట్ కాకపోయినా తర్వాత చెప్పుకుందాం, కానీ నాన్ వెజిటేరియన్ కొంతమంది మీరు తినొద్దు, ఇది బ్యాడ్ అని టక్మని చెప్పేస్తారు రెస్పెక్ట్ లేకుండా. కానీ మరి ఎదుటి వాళ్ళు తినండి, తక్కువ తింటా అని అంటారు, కానీ మానేస్తారా? పైపెచ్చు అలా మా క్రూడ్గా చెప్తే వాళ్ళ కోపం కూడా వస్తుంది. నేనేం చెప్తాను చెప్పనండి, మీరు నెక్స్ట్ టైం ఏదైనా చికెన్ తినాలనుకున్నారనుకోండి, ఆ కోడిని తీసుకొచ్చి ముందు 4 రోజులు గింజలు పెట్టి చేయండి, తర్వాత మీ చేత్తోనే మీరే కోసి మీరే చేయండి, అలా అయితేనే తినండి అన్నాను అనుకోండి, 75% మానేస్తారు.
ఎందుకంటే స్పందన వచ్చేస్తుంది. హ్మ్. అవునా? మనకి ఎక్కడ కొంచెం కట్ అయితే ఇంత నొప్పి వస్తుంటే దాన్ని తని అంతే అది నార్మల్గా అంటే ఎవరో ఏదో చేస్తున్నారు, మనం ఏ స్థితిలో వస్తుందో మనం గుర్తించట్లేదు కాబట్టి, అవేర్నెస్ లేదు కాబట్టి, తెలివి లేదు కాబట్టి ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా ఉంది. సో ఇది చెప్పే విధానంలో ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా. అసలు ఇవన్నీ భగవద్గీత అంటే ఏంటంటే అసలు నీకు మరణమే లేదని చెప్పేది భగవద్గీత మెసేజ్. మరి మరణమే లేదన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతుంటే చనిపోయాడని, అసలు శరీరం ఉన్నంత వరకే ఇబ్బందులు కూడా ఉంటాయి నిజంగా చెప్పాలంటే. శరీరం పోయినా తను ఉంటాడు, మళ్ళీ ఇంకో శరీరం తీసుకున్న దాకా అతనికి శరీరానికి సంబంధించిన బాధలు కానీ, భయాలు కానీ, ఆందోళన కానీ ఏది ఉండదు. హీఈస్ రిలీవ్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్, హీ విల్ బి దేర్ అని అన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఏముంది, ఆయన ఉన్నాడు, ప్రస్తుతం అయితే ఏ ప్రాబ్లం లేకుండా డీప్ స్లీప్లో ఉంటే ఎట్లా ఉంటాడో అలా ఉంటాడు అని తెలిసినప్పుడు ఎంతో రిలీఫ్ అవుతారు కదండి. అవును. సో ఇది జ్ఞానం అందించుకునే ఒక సమయం, కానీ రోడ్డు మీద మాత్రం మనం ఇది చేయటం మాత్రం కరెక్ట్ కాదండి. అంటే మనం ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఆ విషయంలో ఇంకా మేము తెలుసుకోవాల్సిన చాలా విషయాల్ని చెప్పినందుకు నిజంగా అసలు చాలా భగవద్గీత ఏం సంతోషం. చెప్పిందండి? యజ్ఞాత్వ అమృతమశ్నుతే, ఏమి తెలుసుకుంటే మరణం లేని స్థితిని నువ్వు పొందుతావో, యజ్ఞాత్వ పరాం శాంతిని అధిగచ్చతి, ఏమి తెలుసుకుంటే పరమశాంతిని పొందుతావో, మరణం లేని స్థితిని పొందుతావు. పరమశాంతి అంటే పూర్ణత్వం, అంటే అనంతమైన స్థితి. మరణం లేని స్థితి అంటే శాశ్వతత్వం. అంటే ఏం తెలుసుకుంటే శాశ్వతమైన పూర్ణత్వాన్ని నువ్వు అనుభవిస్తావో తత్ప్రవక్ష్యామి అని భగవద్గీత చెప్తుంటే ఇంకా మరణం ఎక్కడా? మరి ఆ టైంలో కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు అందులో ఏ కొంచెం విన్నా సరే వీళ్ళందరూ కూడా ఎంత ధైర్యాన్ని పెంచుకుంటారు. వాళ్ళు నాకు మరణం లేదు, నేను తక్కువ లేదు అనే భావన కలిగినప్పుడు చాలా ధైర్యం వస్తుంది. మరి అది అంతటి విలువైన దాన్ని అప్పుడు కాస్త కోస్త వింటారు కదా, అప్పుడు అసలు వినిపించకూడదంటే చనిపోయిన వాళ్ళ దగ్గర. అయితే కాస్తో కూస్తో అప్పుడు వినేవాళ్ళు ఎందుకు నిజ జీవితంలో కానీ రెగ్యులర్ లైఫ్లో భగవద్గీత ఒక పాట ఎందుకు అవ్వలేకపోతుంది అని అంటారండి మీరు? ఎందుకంటే చాలా సున్నితం అండి భగవద్గీత, చాలా సున్నితం. ఇందాక ఒక మాట మీరు ఏదో శ్లోకం చదివినప్పుడు చెప్పాను, సర్వగుహ్యతమం. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం, సర్వగుహ్యతమం అంటే అత్యంత రహస్యమైనది. రాజగుహ్యం, రాజగుహ్యం అంటే రహస్యాలన్నిటికన్నా కూడా రహస్యమనే కదా. అవును. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరమయ్య. ఇప్పుడు దాకా నా చేత నీకు రహస్యాలన్నిటికన్నా రహస్యం చెప్పబడిందని ఇన్ని చోట్ల వాడతాడు. రహస్యం అంటాడు, సూక్ష్మం అంటాడు. ఇన్నుంటే ఇది చూడండి, ఒక డ్రింక్ తాగే అతను విస్కీలు కానీ ఇది కానీ సిగరెట్లు, నేను ఎడిక్ట్ అయ్యాను అని తెలుసు అతనికి, మానాలని కూడా అనుకుంటాడు, కానీ మానలేకపోతున్నాడు. అవును. ఎందుకంటే బలహీనత, మనసు లాగుతూ ఉంటుంది చూసినప్పుడల్లా. అది అయితే మనం భగవద్గీతలో ఏ జ్ఞానం మనకి అత్యంత ముఖ్యమో ఆ జ్ఞానం మన లోపల కూడా ఉంది, నిద్రపోతుంది ఆ జ్ఞానం. వివేకానందుడు ఉన్నాడు అనుకోండి, ఏమన్నాడు? ఆల్ పవర్ ఈజ్ విత్ యూ అన్నాడు. ఆల్ పవర్ ఈజ్ విత్ యూ అంటే భగవంతుడే నీలో ఉన్నాడనే కదా ఒక్క మాటలో చెప్పాలంటే. అనంతమైన శక్తి నీలో ఉందన్నప్పుడు భగవంతుడే నీలో ఉన్నాడు అంటే నువ్వే భగవంతుడే కదా. దానికి తెలియజేసే జ్ఞానం ఏమవుతుందో లేదు. అందుకని ఏమన్నాడు? లెండి అన్నాడు, లేచాను. వివేకానందుడు లేకుంటే లేచాను, లేచిన తర్వాత ఏంటి అంటే చూస్తాను ఏం చెప్తాడని, మేలుకో అన్నాడు. లేచిన తర్వాత మేలుకో అంటే నేను ఆలోచిస్తుంటాను. అంటే ఎన్ని వందల సార్లు నరుడే నారాయణుడు. నారాయణుడు అంటే నాశనం లేనివాడండి, వేరే నారాయణుడు కాదు. నరుడే నారాయణుడు అంటే నాశనం లేనివాడు, మానవుడే మాధవుడు అంటే ప్రకృతిని జయించిన వాడని. అంటే ఇంత వ్యవహారం ఉంటే మరి అదే మాట కదా వివేకానందుడు చెప్పిన అనంతమైన శక్తి నీలో ఉందని. మరి అనంతమైన శక్తి నీలో ఉందంటే ఇంత శక్తి కోసం అంటే మీరు డిగ్రీ పాస్ అవడానికి ఎన్నిసార్లు టెన్షన్ పడి చదివారు, ఎన్ని క్లాసులు, ఎన్ని రోజులు, అవునా, సంవత్సరాలు ఎంత టెన్షన్ పడి చివరికి ఏముంది ఉద్యోగం వచ్చి మళ్ళీ ఉద్యోగం రాకపోతే టెన్షన్ పడటం, ఉద్యోగం వస్తే బాస్ ఏదన్నంటే బాధపడటం. ఎంత శక్తిని పొందారు? ఇంత శక్తిని పొందారు. అవునా, ఇంత శక్తి కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన మీరు అనంతమైన శక్తి నీలోనే ఉందని అడిగితే అందులో మహనీయులు చెప్పిన ఈ మాటకి మరి అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు, అనంతమైన శక్తి అంటే ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించాడా? ఆలోచించి ఉంటే ఎవరో ఒకళ్ళని అడుగుతాడు కదా కనీసం. అవునా, అది జరుగుతున్నదా అంటే నిద్రపోతున్నాం, మన తెలివిని నిద్రపోతున్నాం. సో ఈ అంతర్గతంగా నిద్రపోతున్న మన జ్ఞానాన్ని మేల్కొల్పడమే భగవద్గీత. గాడ్ గ్రేషియస్లీ గివెన్ గిఫ్ట్ ఈజ్ ఇంటెలిజెన్స్. అంటే
చాలా ఉదారంగా మనందరికి ఇచ్చింది జ్ఞానం అయితే, ఆ నిద్రపోతున్న జ్ఞానాన్ని మేలుకొల్పేదే భగవద్గీత. ఓకే. శక్తి మనలోనే ఉంది. శక్తి అంటే భగవంతుడే మనలో ఉన్నాడు. ఎందుకంటే 7వ అధ్యాయం 18వ శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు. ఇంకొకటి మీకు చెప్పాలి, భగవద్గీతలో ఎక్కడ కూడా కృష్ణుడు చెప్పాడు అనే మాట ఉండదండి. నో వేర్. ఏ భగవద్గీతన్నా తీసుకోండి. ధృతరాష్ట్ర వాచ శ్లోకం నంబర్ 1, శ్లోకం నంబర్ 2 సంజయ్ వాచ, తర్వాత శ్లోకం నంబర్ 21లో అర్జున వాచ, తర్వాత మొదటి అధ్యాయంలో కృష్ణుడు వాచ అని లేదు, భగవంతుడు చెప్పాడనే మాట కూడా ఎక్కడ మొదటి అధ్యాయంలో లేదు. 2వ అధ్యాయంలో మళ్ళీ స్టార్ట్ అవుద్ది సంజయ్ వాచ, ఫస్ట్ శ్లోకం. 2వ శ్లోకంలో అప్పుడు ఎవరు, మీ కృష్ణుడా భగవంతుడా? కృష్ణుడు చెప్పాడని లేనే లేదు. శ్రీ భగవాను వాచ అనే 2వ అధ్యాయం 2వ శ్లోకంలో స్టార్ట్ అవుతుంది. మరి కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సందేశం అని ఇలాంటివన్నీ ఎలా వచ్చాయండి? ఎలా వచ్చాయంటే చూడండి, ఇందాక చూశారు, ఏ పదం అడిగినా కూడా శ్లోకం చెప్పగలుగుతున్నాను. ఇది ఇప్పుడు అన్నీ చెప్తున్నాను, అర్థాలు చెప్తున్నాను, తాత్పర్యం చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను కదా, నా నుంచే వస్తున్నాయి కదా అన్న, అవును వస్తున్నాయి కదా. ఇది నా సందేశం అంటే ఎంత అహంకారం. కరెక్టేనా? ఇందులో నాకు సంస్కృతం రాదు, ఆ శ్లోకాలు రావు, ఆ శ్లోకాలు రచించింది నేను కాదు, ఆ మెసేజీ నాది కాదు, అవునా? కానీ ఎక్కడి నుంచి వింటున్నారు? మొత్తం చెప్పమన్నా కూడా చెప్తాను, కానీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శరీరం నుంచే వస్తుంది. కానీ ఆ శరీరం ఆ మెసేజీ అంటే ఈ శరీరం నుంచి ఆ మాటలు వస్తున్నా కూడా అది ఎవరి మాటలు అంటే భగవంతుడి మాటలు. అట్లానే కృష్ణుడు తను తాను జీరో చేసుకొని అందరిలోనూ ఉన్న, తనలోనూ కూడా సమానంగా ఉన్న భగవంతుడు తన గురించి తాను వివరించడానికి తను ఒక ఇన్స్ట్రుమెంట్గా మారిపోయాడు. ఓకే. అంటే ఇప్పుడు మోడీ గారు మాట్లాడుతుంటే, ప్రైమ్ మినిస్టర్ గారు, మన రేడియోలో వింటే మీరు నా దగ్గరకు వచ్చి రేడియో మెసేజ్ ఇచ్చిందని అంటారా, ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ ఇచ్చిందంటారా? ప్రైమ్ మినిస్టర్ అంతే కదా. కానీ మీరు విన్నది ఎక్కడ? రేడియో దగ్గరే కదా. కృష్ణుడు అక్కడ కేవలం రిపీటర్ మాత్రమే, రేడియో లాగా రిపీట్ చేసిన మాత్రమే. నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, నేను వ్యక్తం కాను, అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మూలంలో ఉన్నాను, మారే శరీరంలో మార్పు లేకుండా నాశనం అయ్యే శరీరంలో నాశనం కాకుండా ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తాడో వాడికే జ్ఞానం ఉన్నట్టు, తచ్చిమ వాళ్ళందరూ నిద్రపోతున్నట్టు లెక్క అని అన్నాడు. ఇందులో ఏ ఒక్కటన్నా కృష్ణుడికి వర్తిస్తుందండి? అందరిలో సమానంగా మార్పు లేకుండా, మారే శరీరంలో మార్పు లేకుండా, నాశనం అయ్యే శరీరంలో నాశనం లేకుండా సమానంగా ఉన్న మూలంలో ఉన్న, అంటే జీరో డిస్టెన్స్లో ఉన్న, సకల కదిలే వాటిల్లో కదలని వాటిలో. ఇప్పుడు మీరు తెలుగులో అనువాదం అంటున్నారు కదా, ఇప్పుడు శ్లోకాలు పక్కన పెట్టి ఆ శ్లోకం గుర్తొచ్చి దాని అనువాదం చెప్తున్నా. కదిలే వాటిలోనూ కదల వాటిలోనూ, లోపల బయట కూడా నేను ఉన్నాను. కానీ నేను సూక్ష్మంగా ఉండటం వల్ల, అంటే పంచేంద్రియాలకి వ్యక్తం కాను కాబట్టి నీకు తెలియట్లేదు కాబట్టి అక్కడెక్కడో నేను ఉంటాను. నువ్వు వెతుకటం మొదలెట్టావు అనుకో, ప్రపంచం చుట్టూ 100 చుట్టూ తిరిగినా కూడా నేను కనపడను. ఎందుకంటే అంతటా ఉన్నాను, పంచేంద్రియాలకు దొరకను. కనుక్కుంటే జ్ఞానం ఉంటే 0 డిస్టెన్స్, అంటే నువ్వే నేనై ఉన్నాను. అప్పుడు దూరం ఎంత? అత్యంత సన్నిహితంగా నువ్వే నేను అయ్యున్నాను, నువ్వే అంత దగ్గరగా ఉన్నాను. కనుక్కుంటే, గుర్తించకపోతే ఎంత దూరం వెతికినా ఇంతెందుకండి. ఉదాహరణ సింపుల్ ఎగ్జాంపుల్కి వద్దాం. మన ముందు గాలి ఉంది. ఇప్పుడు మీ కళ్ళకి గాలి కనపట్టలేదు, నా కళ్ళకి గాలి కనపట్టలేదు. కాబట్టి ఇది ఇక్కడ గాలి లేదని వెతకటం మొదలెడితే, అవునా? సో కాబట్టి ఇట్టంటే గాలి తెలుసుద్దిగా, తెలుస్తుంది. అంటే దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. అలానే సృష్టి మొత్తం అణువణువున వ్యాపించిన పరమ సత్యస్వరూపమైన ఇది చైతన్యం మనం అందరిలో సమానంగా ఉన్నప్పుడు, ఇప్పుడు గాలి చూడలేము, ఆకాశాన్ని అసలు చూడలేము. ఆకాశం కన్నా సూక్ష్మమైంది వాడు భగవంతుడు, అంటే చైతన్యం, అనంతమైన చైతన్యం. మరి ఎట్ట తెలియబడతాడు? కానీ అంతటా ఉన్నాడు కదా భగవంతుడు. అంతటా భగవంతుడు ఉన్నప్పుడు ఆమ్ని అంటే సర్వాంతర్యామి అంటారు కదండి, సర్వశక్తి సంపన్నుడు అంటారు కదా. సర్వాంతర్యామి అంటే ఆయన లేని చోట ఎక్కడన్నా ఉందా? లేదు కదా. అలాంటప్పుడు మీలోనూ నాలోనూ కదా ఉండాలి కదా ఆయన. మీలోనూ నాలుగోళ్ళు ఉంటే మనలాగా పుట్టి పెరిగి మార్పు చెంది నాశనం అయ్యేవాడు కాదు కదా ఆయన. పుట్టుకలేని, మార్పు లేని, నాశనం లేనివాడు కదా. అంటే సత్యం కదా.
సో మార్పు లేని సత్యమే భగవంతుడైనప్పుడు మనలో ఏదైతే మార్పు లేకుండా ఉంటుందో అదే సత్యము, అదే భగవంతుడు కదా. మరి ఎంతకండి మీలో ఏది మార్పు చెందకుండా ఉంటుందో అది జీరో ఏది అత్యంత సమీపంగా ఉన్నాను, నన్ను ఎక్కడికి వెళ్ళే పని లేదు అని చెబుతున్నాడు ఒక పక్కన. మరి మనలో మార్పులు ఏంటేంటి? మనలో మార్పులు ఏంటంటే ఇప్పుడు భగవద్గీత పూర్తిగా అందరికి అవగాహన కాకపోవడానికి కారణం ఏంటంటే ఇది కనీసం మన అజ్ఞానంతో నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువ అయితే బాధపడుతుంటే ఇది తక్కువ కదా, అజ్ఞానం కదా. అదే కనుక కరెక్ట్ అయితే మీ పొట్ట కన్నా నా పొట్ట బాగా ఎక్కువ ఉంది, నా పొట్ట ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు జోకుల్లాగా మాట్లాడినా నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువ అని ఫీల్ అయ్యేది ఎంత అసత్యమో, నా పొట్ట ఎక్కువ అయితే నేను ఎక్కువ అయ్యాననేది కూడా అంత అసత్యమే. నా చదువు తక్కువ అయితే నేను తక్కువ అయ్యాననేది ఎంత సత్యమో, నా ఆస్తి ఎక్కువ అయితే నేను ఎక్కువ అయ్యాననేది కూడా అంత అసత్యమే. ఎందుకంటే ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, నావి 100 ఉన్నాయి, కానీ నేననేది ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా. 4 సబ్జెక్టులో మార్కులు తక్కువ అయితే 4 తక్కువ నేనులు, 4 సబ్జెక్టుల మార్కులు అయితే 4 ఎక్కువ నేను లేవుగా. నలుగురు చీ అంటే 4 తక్కువ నేళ్ళు, నలుగురు పొగిడితే 4 ఎక్కువ లేవుగా. ఇక్కడ తమ్ముడని, అన్నని, టీచర్ అని, యాంకర్ అని ఇన్ని రకాల ఇవన్నీ ఐడెంటిటీ తెచ్చిపెట్టుకున్నాయే కానీ అవన్నీ నేనుకు సంబంధించింది కాదు కదా. నేను మనం పెట్టుకున్న నంబర్లు అంతే కదా, గుర్తులు, రకరకాల గుర్తులు, కానీ అసలు నేను ఒకటే కదా. మరి ఆ నేను మరి మన శరీరం మారుతుంది, అవునా? మారుతుంది కదా. ఇంద్రియాలు కూడా ఒకప్పుడు చూసినంత కళ్ళు ఇప్పుడు బాగా చూడలేవు, వినికిడు కూడా మారుతూ ఉంటుంది. తర్వాత మనసు మారదా? మనసు ఎప్పుడు చంచలమైందే కదా మనసు. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుకున్నంటే ఇప్పుడు కదా మనసు బాగాలేదంటాం కదా. ఈసారికి దానికన్నా ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళుతో చూస్తున్నాను, మనసు ఇక్కడ లేకపోతే కళ్ళు చూడలేవు కదా. కానీ దీన్ని చూడాలా, దాన్ని చూడాలా, ఇది మాట్లాడాలా, అది మాట్లాడాలి నిర్ణయించేది బుద్ధి కదా. సో శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవైతే, ఇంద్రియాల కన్నా మనసు గొప్పదైతే, ఎందుకంటే మనసు లేకపోతే కళ్ళు చూడలేవు, వినలేవు. మరి ఏది చూడాలి, ఏది వినాలి, ఏది మాట్లాడాలి నిర్దేశించే బుద్ధి దీనికన్నా గొప్పది కదా. సో మరి ఆ బుద్ధి మారట్లేదంటే మారట్లేదా? బుద్ధి లేక పని చేశాను ఇప్పుడు బుద్ధి వచ్చిందని ప్రతి వాళ్ళు సొంత పక్కాళ్ళకి చెప్పరు మళ్ళీ ఈ సంగతి. బుద్ధి లేక పని చేశాను ఇప్పుడు బుద్ధి వచ్చిందని ప్రతి వాళ్ళు తనకు తాను చెప్పుకునేది కదా. సో ఈ మనసు కన్నా గొప్పదై మనసునే నిర్దేశించే బుద్ధి దీనికన్నా గొప్పదైనప్పటికీ బుద్ధి లేని బుద్ధి. అవును, బుద్ధి లేక పని చేశాను ఇప్పుడు బుద్ధి వచ్చింది. మరి ఇన్ని మారుతున్నా నా శరీరము, నా కళ్ళు, నా మనసు, నా బుద్ధి అని చెప్పటానికి నేననేది ఒకటి ఉండాలి కదా. ఎన్ని మారుతున్నాయి కదా. మారేది ఏది సత్యాలు కాదు కదా. ఎవ్రీథింగ్ ఈ చేంజింగ్, అవునా? డ్రెస్సులు చేంజ్ అవుతున్నాయి, ఇష్టాలు చేంజ్ అవుతున్నాయి, ఫ్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ మనసులో ఉన్నది, బుద్ధిలో ఉన్నది, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంటే మరి ఇవన్నీ నాది నా బుద్ధి అని చెప్పడానికి నేను అనేది ఒక ఆధారం ఉండాలి కదా. సో మరి ఆ నేను అనేది ఎప్పుడన్నా మారిందా? చిన్నప్పటి నుంచి ఇన్ని మారినా, చిన్నప్పుడు ఫోటో చూపిస్తాను 1 సంవత్సరం లోపల ఫోటో మీదే, అది చూపిస్తే ఆ నేను వేరు ఈ నేను వేరు అంటారా? అది నేనే. ఆ నేను వేరు ఈ నేనే, ఆ నేను వేరు ఈ నేను వేరు అనరు కదా. అప్పుడు ఎత్తు వేరు, ఇప్పుడు ఎత్తు వేరు, అప్పుడు లా వేరు, ఇప్పుడు లా వేరు, అప్పుడు జ్ఞానం వేరు, ఇప్పుడు జ్ఞానం వేరు, అప్పుడు ఫ్రెండ్స్ వేరు, అప్పుడు ఇష్టాలు వేరు, ఇప్పుడు ఇష్టాలు, ఎవ్రీథింగ్ అది చేంజ్. కానీ ఆ నేనే ఈ నేను అంటారు తప్ప ఆ నేను వేరు ఈ నేను వేరు అని ఎవరు అనుభవం లేదు కదా. మళ్ళీ 5 years ఫోటో చూపించాను అనుకోండి, ఆ నేనే ఈ నేను అంటే నేను అనేది ఒక్కటే, అది ఒక్కటే మార్పు లేకుండా ఉంది. మరి ఇప్పుడు ఈ శరీరంలో నేను అని అంటున్నా, అది ఎప్పుడు మారలేదు కదా. సో మార్పు లేని దాన్ని సత్యం అంటారు, కానీ మారే నావి అనేక ఉన్నాయి, ఏది సత్యాలు కాదు కదా. సో నావి అనేది ఏది సత్యాలు కాదు, నావి అనేది ఏది సత్యాలు కాదు, అన్నీ మారుతూనే ఉన్నాయి. నేను అనేది ఎప్పుడు మార్పు లేకుండా తెలుస్తూనే ఉంది. మరి నేను అనేది ఎంత దూరంలో ఉంది? నేనుకి 0, నేను ఇది 2 ఒకటైనప్పుడు దూరం అనే ఆలోచనే ఉండదు కదా. సో ఇంగ్లీష్లో 0 distance అంటాము తేలిగ్గా. అయితే మరి ఈ శరీరంలో ఈ మార్పు లేని నేను అనేది సత్యమైనప్పుడు మీ శరీరంలో కూడా ఈ నేను అనేది సత్యమే కదా. మరి ఈ నేనుకి ఆ నేనుకి తేడా ఉందా? ఆ నేను సత్యమే, మార్పు లేకుండా ఉంది. ఈ నేను సత్యమే, మార్పు లేకుండా ఉంది, అవునా? ఇప్పుడు మీ డ్రెస్కి నా డ్రెస్కి తేడా ఉంది, మీ మనసుకి నా మనసుకి తేడా ఉంది. ఐస్ క్రీమ్ తిన్నామంటే ఎస్ అంటారు, మరుక్షణంలో నేను బీరు తాగుదాం అంటాను, నమ్మో అంటాను, అవునా? అంటే అప్పుడప్పుడు మారే మనసులు అప్పుడప్పుడు కలవచ్చు, కానీ ఎప్పుడు కలవు. ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా అడ్జస్ట్మెంట్ తప్పదు. ఎందుకంటే మనసులు ఎప్పుడు స్టేబుల్ కాదు కాబట్టి.
ఇది కంపల్సరీ. సో మారే మనసులో తేడా ఉంది, మారే బుద్ధిలో తేడా ఉంది, మారే శరీరంలో తేడా ఉంది. కానీ వీటన్నిటికీ ఆధారంగా ఉన్న మార్పు లేని నేను అనేది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి తెలుస్తుంటే ఈ రెండు ఆ నేనుకి ఈ నేనుకి తేడా ఉందా? నేను అనేది ఈ నేను అనేది తేడా ఉందని చెప్పడానికి లేదు కదా. అవును. 0 వాట్ ఇక్కడ 0 వాట్ బల్బ్ ఉంది, అక్కడ 100 వాట్ బల్బ్ ఉంది. దాని వెనకున్న కరెంటు దీనికి వెనకున్న కరెంటు రెండు సమానమా, ఎక్కువ తక్కువ? బల్బు ఇది 0 వాట్ తక్కువ వెలుగుతుంది, అది 100 వాట్ ఎక్కువ వెలుగుతుంది. సో దీని వెనక కరెంట్ ఉంది, దాని వెనక అదే వోల్టేజ్ అంటాం దాన్ని. ఇందులో 0 వాట్ బల్బుకి వెనక్కున్న కరెంట్ తక్కువ, 100 వాట్ బల్బుకి ఉన్న కరెంట్ ఎక్కువ అని అంటారు ఎవరన్నా? అట్లా మీరు అన్నారంటే దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాను, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను, మళ్ళీ ఇది బాగా వెలుగుద్ది, అది తక్కువ వెలుగుద్ది. కరెక్టేనా? వెలగటం అనేది బల్బులో ఉంది కానీ కరెంట్ ఎప్పుడన్నా వెలుగుద్దా? తిరగటం అనేది ఫ్యాన్లో ఉంటుంది కానీ కరెంటు తిరుగుద్దా? ఈ లక్షణాలు ఏది కూడా కరెంటుకి లేవు. ఎక్కువ తక్కువ అనేది కూడా కరెంటుకి లేవు. కరెంటు వ్యక్తం కాదు, అన్నిట్లో ఉంది, సమానంగా ఉంది. మరి నేను అనేది కూడా ఇక్కడ నేనుకి అక్కడ నేనుకి రెండు మార్పులు లేవు. లక్షణాలన్నీ మనసులో బుద్ధిలో ఉన్నాయి కానీ నేను అనే దానిలో ఏ లక్షణము లేదు, ఎక్కువ తక్కువ అనేది లేదు. మరి అందరిలో ఉన్నది ఒకే నేను కదా, అవునా? మరి ఒకే నేనంటే అసలు ఇది చూడండి, తత్వమై అన్నీ మనం మీరు మీ గురించి ఏది అడిగినా, మీ ఆరోగ్యం విషయం కానీ, మీ ఫైనాన్షియల్ విషయం కానీ, ఆర్థికమైన విషయం కానీ, ఇంట్లో వాళ్ళతో సంబంధాలు కానీ, మీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయని కానీ, మీ బరువు ఎంత అని కానీ, ఏది అడిగినా అంతకుముందు మీరు చూసుకున్నది, కళ్ళతో చూసింది, చెవులతో విన్నది గుర్తుపెట్టుకొని చెబుతారు ఏది అడిగినా. కరెక్టేనా? ఆఖరికి మీ పళ్ళు ఎన్ని ఉన్నాయో మీ నోట్లో ఇప్పుడు మీకు తెలియదు, అంతకుముందు మీరు చూసి గుర్తుపెట్టుకుని ఉంటే తప్ప. కరెక్టేనా? అన్నీ అది కళ్ళతో చూసి లేకపోతే దీంతో చూసి, డాక్టర్ చూసి లేకపోతే మీకు చెబితేనో మనకి ఎన్ని పళ్ళు ఉన్నాయో చెప్పగలం కానీ కరెక్ట్గా చెప్పలేం. సో అన్నీ కూడా మన పంచేంద్రియాల ద్వారా తెచ్చుకున్న సమాచారం లోపల పెట్టుకొని మరి ఎవరిని అడిగినప్పుడు ఆ లోపల ఉన్న సమాచారాన్ని తీసుకొచ్చి మనం చెబుతున్నాం. కానీ పంచేంద్రియాల ద్వారా గ్రహించకుండా ఉన్న ఏది కూడా మనం చెప్పలేం. కరెక్టేనా? ఇంతవరకు కరెక్టేనా? అన్నీ వచ్చాయే పోయాయి, అది కూడా ఎప్పుడు గుర్తుండవు. అది ఆ లోపల ఉన్నాయి కూడా ఎప్పుడు గుర్తుండవు కదా. ఇది గుర్తుంటే అది గుర్తుండదు, అది గుర్తుంటే ఇది గుర్తుండదు. అవును, ఈ ఆలోచన చేస్తుంటే ఆలోచన మిస్ అవుతుంది. అయితే ఇన్ని ఉన్నా ఇప్పుడు మీకు నాకు మధ్య ఒక స్క్రీన్ కట్టారనుకోండి, మీరు సైలెంట్గా కూర్చున్నారు, నేను కూడా సైలెంట్గా కూర్చున్నా కళ్ళు మూసుకొని. కాకపోతే మీరు ఉన్నారో వెళ్ళిపోయారని అనుమానం వచ్చింది నాకు. వస్తే ఉన్నారా అని అడుగుతా, ఉన్నారని. ఎందుకంటే చూడట్లేదు కదా నేను. ఎప్పుడు మీరు ఉన్నాను అంటారు, ఉన్నాను అంటారు. ఉన్నాను అని చెప్పినప్పుడు మీరు మీ కళ్ళతో చూసింది కానీ, చెవులతో విన్నది కానీ, రుచి చూసింది కానీ, వాసన చూసింది కానీ, చేతితో పట్టుకున్నది కానీ, మెత్తగుందా గట్టిగుందా అని ఈ సమాచారాన్ని తెచ్చుకున్నది గుర్తుపెట్టుకొని తీసుకొచ్చారా? వీటన్నిటితో సంబంధం లేకుండా ఉన్నానని మీకు తెలుస్తుందా? ఉన్నానని మీకు తెలుస్తుందా? తెలియట్లేదా? కళ్ళు అవసరంలా? నేను ఉన్నానని గుర్తించడానికి కళ్ళు అవసరమా? లేదు. ఇంక ఏదైనా గుర్తించాలన్నా కళ్ళు అవసరం. నేను ఉన్నాను, చెవులు అవసరం లేదు కదా. ఇప్పుడు ఎంతో కొంత అక్కడ సౌండ్ కొంచెం లైట్గా వినపడుతుంది, ఏసీ సౌండ్ ఏదో లైట్గా చెవుల వల్ల. కానీ ఈ చెవులు వద్దన్న ఆ సౌండ్ కొంచెం గ్రహించి చెబుతున్నాయి కానీ నేను అనే దాన్ని ఈ సౌండ్ ఏమైనా గ్రహించి చెప్పగలదా? స్పర్శ చేసి చెప్పగలదా? అంటే పంచేంద్రియాలకి నేను అనేది తెలియకుండా, వ్యక్తం కాకుండా ఉండి పంచేంద్రియాలకి ఆధారంగా ఉన్నది. చూస్తూ ఉన్నాను అనేది ఉంది కదా, నేను అనేదే కదా ఉన్నాననేది. చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, తింటూ ఉన్నాను. అంటే ఈ పంచేంద్రియాలు ఏది పనిచేయాలన్నా నేను అనే ఆధారం కావాలి. పంచేంద్రియాలకు తెలియకుండా పంచేంద్రియాలకు ఆధారంగా 24 గంటలు తనకు తానే తెలియబడుతూ లోపల నుంచి అందరిలో సమానంగా మూలంలో చూస్తూ ఉన్నాను, తింటూ ఉన్నాను అనేది, తింటూ అన్నీ మారుతున్నా ఉన్నాను అనేది ఏది మారలేదు. అంటే మూలంలో ఉన్నది, అవునా? అందరిలో మూలంలో ఉన్నది, అందరిలో సమానంగా ఉన్నది, మార్పు లేకుండా సత్యమే ఉన్నది. మరి మార్పు లేదు కాబట్టి సత్యం కదా. మరి దీని సైజ్ ఎంత? నేను అనే దాని సైజ్ ఎంత? 0 అంటారా? 0 ఉన్నది అసలు ఎప్పుడైనా తెలియబడుతుందా? 0 ఉంటే ఏదన్నా తెలియబడుతుందా? అన్నిటికన్నా ముందు తెలియబడేది అదే కదా, అవునా? ఎప్పుడు ఉన్నదే ఉండేదే, అవునా? తత్మయన్నీ వచ్చినాయి పోయాయి. నేను అనేది ఉన్నది ఎప్పటి నుంచో ఉండేది, ఉన్నది ఉండేది తెలుస్తుంది కదా ఉన్నానని.
సో ఉన్నానని అది ఉండకుండా ఎట తెలుస్తుంది? దానికి పరిమాణం ఏదో ఒకటి ఉండాలి కదా. జీరో అంటే అనలేము కదా, చెప్పలేము అనొచ్చు, కానీ అది లేనిదైతే జీరో అనొచ్చు, అవునా? అయితే ఈ కన్ను ఇక్కడ ఉంది, దీని సైజ్ ఎంత, చెవు ఇక్కడ ఉంది, దీని సైజ్ ఎంత, నేను అనేది ఎక్కడుంది అంటున్నారు కదా. ఎవరు అంటే నేనే అంటున్నారు, తెలుస్తుంది మీకు. నేను అనేది ఎక్కడుంది, దాని సైజ్ ఎంత అంటే దానికి ఒక పరిమితి లేదు. మీ మనసు ఇప్పుడు నా ఎదురు కూర్చున్నా దేని మీదో ఆలోచిస్తున్నారనుకోండి, అప్పుడు ఈ కళ్ళు నా వైపు చూస్తున్నా కూడా నేను మీకు కనపడను. ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, మీ చెవుల్లో నా ధ్వని ఎంత గట్టిగా పడుతున్నా మీ చెవులు విని కూడా మీకు వినపడదు. అంటే మనసు లేకపోతే మీ కళ్ళు చూసి కూడా చూడలేవు, చెవులు విని కూడా వినలేవు, అవునా? మరి నేననే అది ఎక్కడ తెలియబడుతుంది? మీ మనసు ఎక్కడున్నప్పుడు, మీ మనసు ఎక్కడుందో అక్కడ తెలియబడుతుంది, కానీ శరీరంలో తెలియబట్టలే, అవునా? మనసు వేరే చోట ఉన్నప్పుడు శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే నేను అనే దానికి పరిమితి లేదు, మార్పు లేదు కాబట్టి సత్యం, పరిమితి లేదు కాబట్టి అనంతం. సో సత్యం అనంతమైంది, అందరిలో సమానంగా ఉన్నది. ఇదే భగవంతుడు, ఇది భగవద్గీతలో మనకు చెప్పిన విషయం మొత్తం. ఇంతటి జ్ఞానం నిలబెట్టుకుంటే, ఇంత ఇలాంటి జ్ఞానాన్ని నిలబెట్టుకుంటే ఏమైపోతాననే భయం ఎక్కడ, తక్కువనే బాధ ఎక్కడ? బాధ లేదు, భయం లేనప్పుడు డివినిటీయే కదా, దైవత్వమే కదా పెరిగేది. దైవత్వం పెరిగినప్పుడు ప్రేమ పెరుగుతుంది కదా, ప్రేమ తృప్తితో ఉంటాడు, ప్రేమతో నలుగురికి ఉపయోగపడే పని చేస్తాడు. ఇది భగవద్గీత ఇంత శక్తినిచ్చేది. ఆ శక్తి జ్ఞాన రూపంలో ఉన్నది. అయితే భగవద్గీత ఇంత శక్తినిస్తుంది, ఇంత జ్ఞానాన్ని ఇస్తుంది అని మీరు చెప్పారు కదండి. చాలామంది పెద్దలు చాలా సంవత్సరాల నుంచి, చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నప్పటికీ కూడా భగవద్గీత ఒక గ్రంథంగానే ఎందుకు మిగిలిపోతుంది? ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇందులోని ఆంతర్యాన్ని వంట పట్టేలా చేయాలి అంటే పెద్దవాళ్ళ కృషి ఎలా ఉండాలి, తల్లిదండ్రుల కృషి ఎలా ఉండాలని మీరు అంటారండి? ఇది మన మనసు డైరెక్ట్లీ దేనికితో కనెక్ట్ అయి ఉందంటే పంచేంద్రియాలతో కనెక్ట్ అయి ఉంది. పంచేంద్రియ అంటే కళ్ళు, చెవులు, వాసన, ముక్కు, రుచి, ఎన్ని, స్పర్శ. మరి ఈ పంచేంద్రియాలతోనే పూర్తి సంబంధంలో ఇరుక్కొని ఉన్న మనసు బయట విషయాలనే చూస్తుంది, కానీ తనకు ఆధారమైన తన మూలాన్నే తను తెలుసుకునే స్టేజ్ని మర్చిపోయింది. మర్చిపోయి వీటిలోనే ఆకర్షణ. ఈ శరీరం కూడా ఈ శరీరం ఇది ఉంది బాగుంది, ఆరోగ్యం బాగుందని, ఇది ఉంటే నేను ఉంటాను, ఇది లేకపోతే నేను లేను అని ఎడిక్ట్ అయిపోయింది. జన్మల నుంచి అడిక్ట్ అయిపోయింది. ఈ శరీరమే నేనని, ఈ శరీరం పోతే నేను పోతానని. ఎందుకంటే మనసు శరీరంతో ఇరుక్కుపోయింది, కానీ తనకు ఆధారమైన తనను నడిపించే మాస్టర్ అయిన బుద్ధిని మాట వింటలేదు సరిగా. ఆ బుద్ధి కూడా సరైన బుద్ధి లేదు. హెన్పెక్డ్ హస్బెండ్ లాగా. ఇది ఇంట్లో భర్త చెబుతున్న భార్య నథింగ్ డూయింగ్ అందనుకోండి, సరేలే అంటాడు. ఇది నిజమైన నిశ్చయంగా దృఢత్వం లేని హస్బెండ్ అయితే, అవునా? వివేకం అది కూడా దృఢంగా ఉండాలి. లేనివాడు ఏం చేస్తాడు? ఇంట్లో మాట ఇచ్చి వెళ్తాడు, తాగనని డ్రింక్ ప్రామిస్ చేసి వెళ్తాడు. ఒక షాప్ చూసేసరికి కొంచెం మనసు లాగుద్ది, అరే మాట ఇచ్చి వచ్చాను, ఇంకొంచెం వెళ్తాడు. ఇంకో మనసు లాగుద్ది, ఇంకొంచెం వెళ్తాడు. ఫ్రెండ్ కనపడి డైరెక్ట్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎదురుగా పెట్టేసరికి అది మాటికి ఎదురుగా ఉంది కదా, ఈ ఒక్కసారి మనసు ఏమంటుంది, దాన్ని ఎదురుగుంటే ఈ ఒక్కసారి కదా, ఈ ఒక్కసారి అంటుంది. అప్పుడు దృఢత్వం లేని మనసు, వివేకంని దృఢంగా నిలబెట్టుకోలేని మనసు సరేలే అంటది. అంటే ఏమైంది? బుద్ధి మనసుకు లోబడిపోయింది. సో ఇది ఎందుకంటే నేను అనే దాన్ని మనం చూడలేదు, వ్యక్తం కాదు, వ్యక్తం కాని దాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నామంటే నా నీడ, ఈ శరీరం యొక్క నీడ అక్కడ పడుతుంటే అదే నేను అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ శరీరం కూడా మన నిలువుగా ఉంటే కనపడదు కదా, లైట్ వెనక మారుతుంటే నీడ పొట్టిగా పొడవుగా ఉంటుంది. నేను తక్కువ అయ్యాను, నేను ఎక్కువ అయ్యానని దాన్ని కాపాడుకునే లెవెల్లో మనం ఉన్నాం. అంటే ఈ శరీరాన్ని ఉంటే నేనుంటాను, ఈ శరీరం పోతే నేను పోతాను అనే అజ్ఞానంలో ఎంత ఇరుక్కుపోయామంటే, మనం ఎడిక్ట్ అయ్యామంటే, వ్యసనానికి గురయ్యామంటే, కనీసం నేను ఈ అజ్ఞానానికి వ్యసనానికి గురైపోయాను అనే సంగతి కూడా తెలియదు. ఒక నార్మల్ తాగుబోతుకి నేను వ్యసనానికి గురయ్యాను అని తెలుసు, కానీ నిలబెట్టుకోవట్లేకపోతున్నాడు. కానీ ఈ శరీరమే నేను, అది పోతే నేను పోతానని, మార్పే లేని నేనుని మర్చిపోయి, పరిమితే లేనిని మర్చిపోయి, శాశ్వతమైన పూర్ణత్వమే నా స్వరూపం అనే దాన్ని మర్చిపోయి, టోటల్గా ఈ మనసు పరిమితిని, మార్పుని మారి నాశనం అవుతుందని, లేని మరణాన్ని, లేని వెలితిని అనుభవిస్తూ, ఆ రెండిటి వెలితి పేరుతో ఉన్న మరణం పేరుతో భయం,
నరకాన్ని అనుభవిస్తూ చస్తూ 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 చివరికి శరీరం పోయిన తర్వాత ఏ బాధ లేకుండా ఉంటుంది. అంతటి అవకాశం ఉంటే అసలు నేను రాసిన పుస్తకంలో ఒకటి రాశాను, ఎవరితోన్నా పోల్చుకో ఫలాని వ్యక్తి కన్నా ప్రైమ్ మినిస్టర్తో పోల్చుకోండి, ప్రైమ్ మినిస్టర్ కన్నా నేను తక్కువ అని నిరూపిస్తే 10 లక్షల అవార్డు ఇస్తానని కవర్ పేజీ మీద రాశాను. ఎవరికంటే తక్కువ? ఎందుకంటే మీ జుట్టు ఎక్కువైనంత మాత్రాన మీలో నేను ఎక్కువ కాలేదు, నా జుట్టు తక్కువైనంత మాత్రం నాలో నేను తక్కువ కాలేదు. ఈ నేను సత్యమే, ఆ నేను సత్యమైనప్పుడు ఆ సత్యం కన్నా ఈ సత్యం తక్కువ ఎక్కువ ఎట్లా ఉంటుంది? మరీ క్లోజ్గా చూస్తే ఈ రెండు ఒకటే. ఇది ఈ అలలో ఉన్న నీరు, ఆ అలలో ఉన్న నీరు, చిన్న అలలో ఉన్న నీరు, పెద్ద అలలో ఉన్న నీరైతే ఒకటే కదా. నీరు తక్కువ ఎక్కువ అనేది లేదు కదా. అలలో ఉండొచ్చు, అల పుట్టింది పెరిగింది పోయింది, ఒకటి వెనక ఉంది, ఒకటి ముందు ఉంది, ఒకటి చిన్నది ఉంది, ఒకటి పెద్దది ఉంది. ఇవన్నీ ఈ మనసులో కల్పించుకున్న తేడాలే కానీ నేనులో ఉన్న తేడాలు కాదు కదా. అన్నిటికీ అందరికి ఆధారంగా ఉన్నది ఒకటే నీరు కదా, ఒకటే సముద్రం కదా. ఇక్కడ ఇన్ని రకాల ఎలక్ట్రికల్ సామాను ఉంటే అన్నిటికీ ఆధారం ఒకటే కరెంటు కదా. అందులో కరెంట్లు ఎక్కువ తక్కువ లేదు కదా. మరి నేను అనేది కరెంటుతో సమానమా, మరి ఒక ఫ్యాన్తో సమానమా? అన్నిటికీ ఆధారమైన కరెంటే లాంటిదే కదా నేను అనేది. దాన్ని అంత ఎక్కడ గుర్తిస్తున్నాం? సో ఇంత సున్నితం కాబట్టి ఎంతో శిక్షణ ఉంటే తప్ప దీన్ని నిలబెట్టుకోవటమే, అర్థం చేసుకోవటమే కష్టం. అర్థం చేసుకున్న తర్వాత వ్యసనానికి నుంచి బయటపడటానికి నిరంతర సాధన. ఏం సాధన? నేను అక్షరము అంటే ఏదైతే సత్యమో అది నాశనం కాదు కదా. ఏదైతే సత్యమో అది నాశనం కాదు, మార్పు చెందదు, నాశనం కాదు. నాశనం కాని దాన్ని అక్షరము అంటారు. మరి ఈ సృష్టి మొత్తంలో అన్నీ మారాయి కదా, అన్నీ క్షరాలే కదా. నేను అనేది ఒక్కటే కదా అక్షరం. నేను అక్షరం అనే సంగతి మారే మనసులో, మారే బుద్ధిలో మాటి మాటికి గుర్తిస్తే అదే అక్షరాభ్యాసం. ఇప్పుడు మనం రాసిన అక్షరాలు ఉన్నాయి మీ దగ్గర, నా దగ్గర కూడా, అవి చించేస్తే పోతాయి. సంకేతాలు మాత్రమే అయ్యి. సూర్యుడే మారతాడు, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఉండడు. సూర్యుడే ఉండేవాడు, శాశ్వతం కాదు. సూర్యుడి నుంచి వచ్చిన భూమి నుంచి వచ్చిన శరీరాలు ఇవన్నీ శాశ్వతం ఎట్లా అవుతాయి? ఏదైతే మార్పు లేని చైతన్యం ఉందో, పరిమితి లేని చైతన్యం ఉందో అదే శాశ్వతం, అదే అనంతం. మరి నేననే దానికి పరిమితి ఉందని చెప్పండి, నేననే దానికి మార్పు ఉందని చెప్పండి. ఈ రెండు. అందుకనే ఈ అజ్ఞానంలో ఉండే నేను కన్నా ఈ నేను తక్కువ అని ప్రూవ్ చేసిన వాళ్ళకి 10 లక్షలు ఇవ్వాడని, నిన్ను అవమానించిన వాళ్ళకి ఫలాని వాళ్ళు నా ప్రమేయం లేకుండా నన్ను అవమానించారు అని ప్రూవ్ చేసినా కూడా 10 లక్షలు ఇస్తానని రాశాను. నీలో బాధని, భయాన్ని కలిగించారు అని అన్ని నువ్వు ప్రూవ్ చేసినా 10 లక్షల అవార్డు. ఎందుకు? అసలు బుద్ధి లేని దాని అనగానే అసలు నా పరువు పోతే నేను పోయినా అనుకొని, నా పరువు పోతే నేను పోయింది అనుకొని పిల్లలు వేరే కులం వాళ్ళు చేసుకుంటే, పరువు పోతే నేను పోయినా అనుకొని, అంటే నేనంటే పరువు గలవాడిని అని ఆ పిల్లలన్నా చంపుకుంటున్నారు, వాళ్ళు అన్నా చంపుకుంటున్నారు. ఇంత అజ్ఞానంతో అసలు పరువు అనే దానికి ఏమన్నా ఐడెంటిటీ ఉందా? ఆకారం ఉందా? ఇప్పుడు నేనైతే మార్పు లేని శాశ్వతమో అసలు ఇంతెందుకండి పరువు ప్రతిష్ట ఇన్ని అంటున్నాం కదా, అవునా? ఇది మన పిల్లలు వేరే వాళ్ళు చేసుకుంటే అసలు కులం అనేది ఎక్కడుంది? మీకు ఒక కులం ఉంటుంది కదా, స్ట్రైట్గా ఒకటి అడుగుతాను చెప్పండి, మీకున్న కులము సత్యమా నమ్మకమా? నమ్మకం. ఈ నమ్మకాన్నే పట్టుకొని అదే సత్యమని మీరు ఇరుక్కుపోతే మీరు మీ వేరే ఫ్రెండ్స్తో మీరు అంతకుముందు అన్న సఖ్యతగా ఉండగలరా? మీకు ఒక ఫ్రెండ్ ఉంది, రోజు కలుస్తున్నారు, ఆ కులం అంటే సంభవం మీకు పడదు, సంభవం అనుకోండి. కానీ మామూలుగా ఆ అమ్మాయి కులం నీకు తెలియదు, మీ కులం కూడా మీరు నార్మల్గా పట్టించుకోవాలి. కానీ సంపూర్ణమైన స్వేచ్ఛను కోరే ఈ మనసు మన పెద్దవాళ్ళు ఎవరో చెప్పటం వల్ల నమ్మి ఆ నమ్మకమైన కులాన్నే సత్యం అనుకొని అందులో ఇరుక్కుపోతే, ఇప్పుడు మీ ఫ్రెండ్ వేరే కులం అని తెలిసినప్పుడు అంతకుముందు మీకున్న సఖ్యత ఉంటుందా? ఉండదు. అంటే మనమే ప్రతి మనసు కోరుకున్నది సంపూర్ణమైన స్వేచ్ఛ. కానీ మనమే ఒక నమ్మకాన్ని పట్టుకొని సత్యమని, నేను అనేది ఒకటి సత్యం కానీ, అవునా? కులం అనేది సత్యం కానే కాదు, కేవలం నమ్మకం. ఆ నమ్మకమే సత్యం అంటే అసలు సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. లేని మార్పులు, నేను పరువులు పోయితే నేను పోయినట్టే. అసలు నేనంటే నాశనం కానే కాదే, దానికి కూడా లేని మరణాన్ని ఊహించుకుంటున్నామే.
అవమానించారని చెప్పేసి తక్కువ కులం వాళ్ళని చెప్పేసి మన అమ్మాయి వాళ్ళతో ఉందని చెప్పి పరువు పోయిందని నాది తక్కువ అయితే నేను తక్కువ అని మార్పే లేని నేను తక్కువ వద్దా ఎప్పుడన్నా? నేను తక్కువ అనేది ఏ ఒక్క మనసు భరించలేని పరమ అసత్యం. నేననేది అక్షరం. చాలా చక్కగా చెప్పారండి. ఇవాళ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి భగవద్గీత గురించి, అందులోని సారాంశాన్ని గురించి చాలా సవివరంగా వివరించినందుకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.